హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నిన్నైతే నిద్ర అయితే ఇంట్లో అయితే చేయాలి కదా. సో నిద్ర చేసిన తర్వాత ఒకరైతే రోజు మనము చాలామంది చేసే కొంతమంది తెలియని వాళ్ళైతే రాగానే ఇంటికి రాగానే పూజ చేసి ప్రసాదం పంచేస్తారు. మనం అట్లా కాదు, వన్ డే మొత్తం ఇంట్లోనే పెట్టుకొని దాని తర్వాత ప్రసాదం అయితే పంచుతాము. సో ఇది మా వరలక్ష్మి తిరుపతిలో కొన్నది. సో తిరుపతిలో ఇది ఎందుకో ఆమెకి ఇష్టం వచ్చి అడిగి అయితే కొన్నది భయ్య. సో ఇది అయితే ఎట్లా ఉందనేది చూదురు. దాంతోపాటు ఇంకేం కొన్నదంటే మా వరలక్ష్మి లాఫింగ్ బుద్ధవి కొన్నది. ఈయనలాగానే నవ్వుతూ ఉండాలంట, అందుకే కొన్నది. సో దాని తర్వాత ఈ గాజులు అయితే ఆడున్న అక్కిప్పించింది. అది ఇంకేం విశేషాలంటే పసుపు కుంకుమ, కొన్ని తాళ్ళు, ఇవన్నీ ఇంకా అనుకోండి. ఇది ఎట్లుందా అంటే నాకైతే నేనైతే ఇది 250 రూపీస్ 350 రూపీస్ అన్నారు. నాకు రేటు అంత ఐడియా లేదు, కానీ మనకైతే 200కి వచ్చింది భయ్య. చూడండి ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. చూడండి మొత్తము ఇంకొకటివి ఉండే, కానీ దానికన్నా ఇది బెటర్ అనిపించింది. సో ఇదైతే వరలక్ష్మి కొన్నది. ఇది మొత్తం కంప్లీట్గా గ్లాస్ ఇది. సో దానికి బట్టి ఇంకా ఈరోజు పూజ చేసేసి లడ్డు అయితే అందరికి పంచేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు, అది కరెక్ట్ కాదు. అది పూలైతే తీసుకొని తెచ్చిన తర్వాత చూడండి, ఇది తాంబేలే, కానీ ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదంట వాస్తు ప్రకారంగా. సో దాని గురించి అయితే మా వరలక్ష్మికి ఈ మధ్య పట్టింపులు బాగా అవుతున్నాయి అబ్బా, ఏం చెప్పాలి. సో అది ఫ్రెండ్స్, ఇంకా పూజ చేసి లడ్డు ప్రసాదం బి ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుడికి అయితే ఇట్లా అలంకరణ చేసేది ఉంది. తర్వాత ఆయన దగ్గర అలంకరణ చేసి లడ్డు ప్రసాదం అక్కడ పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత అందరికీ పంచేది ఉంటుంది. సో ఎక్కువ రోజులు లడ్డు మాత్రం ఇంట్లో ఉండకూడదంట. సో అది ఎంతమందికి తెలియదో చెప్పండి, తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకు ఎన్ని రోజులు మనం ప్రసాదము ఇంట్లో పెట్టుకోకూడదు అనే కారణాలకి కొంచెం నాకు బి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ నుంచి ఒక కామెంట్ అయినా రిప్లై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏమొచ్చిందంటే ఫ్రెండ్స్, ఈరోజు మా వరలక్ష్మి ఒక తాంబేల్ని ఇంటికి తెచ్చుకుంది. సో ఆ తాంబేలు ఎలా అనేది కొద్దిగా అనేది చెప్పగలుగుతాను. ఎందుకు అంటే వరలక్ష్మికి ఎందుకో ఈ మధ్య తాంబేల్ని తెచ్చుకుందాము, ఇల్లు చాలా గ్రోత్ అవుతుంది అనే ఒక మాట అయితే అన్నది. సో సరేలే, నీకన్నా ఏది ఎక్కువ కాదు కదా, సరే వరలక్ష్మి తాంబేలు అయితే తెచ్చుకుందాము అని అన్నది. సో వరలక్ష్మి అయితే వాటర్ వేస్తుంటే నేను కొత్తగా, ఎందుకు వాటర్ వేస్తున్నావు, తాంబేలుకి వాటర్ బతుకున్న తాంబేలు కాదు కదా అంటే, బతుకున్న తాంబేలైనా బతికి లేని తాంబేలైనా కాళ్ళ వరకు వాటర్ వేసి దాంట్లో పువ్వులు వేసి పెట్టాలి. అలా పెట్టడం వల్ల వాటర్ అయితే ఇంకిపోయింది అనుకోండి, ఒకవేళ ఆ వాటర్ ఇంకిపోతే ఇంట్లో డబ్బు ఉండదు, దరిద్రం స్టార్ట్ అయింది అని అంటుంది. ఇదేంది, మనం కష్టపడేది డబ్బు కోసమే కదండి అని అన్నది. సో సరేలే, ఎవరి నమ్మకం వాళ్ళది. అంతా ఆయన దయ ఉంటేనే ఏదైనా జరుగుతుంది, అది మాత్రం నాకు నమ్మకం ఉంది. ఇంకేది లేదు ఆలోచన. ఇంకా ఎక్కడ వాస్తు ఉంది అని అక్కడెక్కడ ఎతికితే లేదు, ఇంకెక్కడ వాస్తు అవసరం లేదు, ఆ దుర్గమ్మ దగ్గరే పెట్టేసి అదే బెస్ట్ ఇంకా అని కొద్దిగా అయితే ఈరోజు ప్రసాదం చేసి కంప్లీట్గా ఆయన ప్రసాదము ఎక్కువ రోజులు మన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా అండి. ఇంకో విషయం ఏంటంటే ప్రసాదం ఎక్కువ రోజులు మన దగ్గర పెట్టుకుంటే ఏదేదో మన దగ్గర ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఉంటాయి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రసాదం ఇంటికి తెచ్చుకుంటే వన్ డే ఆపేసి ఇంకో నెక్స్ట్ డే ప్రసాదం అనేది పంచేయాలి. ఎక్కువ రోజులు పెట్టుకుంటే అది ఏమైనా పాడైనా ఖరాబ్ అయినా అది ఎవరు తినరు కదా. సో నా సజెషన్ ఏంటంటే వన్ డే మొత్తం ఇంట్లోనే పెట్టుకోవాలి, సెకండ్ డే ప్రసాదం పంచేయాలి. ఎందుకంటే ప్రసాదం అనేది ఇంట్లో ఉండడానికి
కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. భయ్యా ఉన్నవాసం ఒకటైతే చెప్తున్నాను. సో నాకు రిలేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు తిరుపతికి పోయినావు, ఏమైంది ఇంత లేట్ అయింది, ఇంకా ప్రసాదం ఇయ్యవా అనే వాళ్ళందరికీ నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఇలా ప్రసాదం ఎంతమందికి నాకు అప్పటికి కవర్లో దొరకలేదు. మేము ఎప్పుడు టిఫిన్ ఫుడ్ డొనేట్ చేస్తుండే కదండి. సో ఆ ఫుడ్ ఈ మధ్య డొనేట్ అయితే చేస్తలేం. మా ప్రిన్స్ దగ్గరికి వచ్చిన మా పిన్నమ్మ వాళ్ళ దగ్గరికి మా చెల్లె మా ప్రిన్స్ అయితే కూసుర్రు. సో మా ఫ్రెండ్ దగ్గరికి బి వెళ్ళాను. వెళ్ళి అతనికి బి ప్రసాదం ఇచ్చాను. అతను బి ఏమన్నాడంటే, ఏమైంది సడన్గా వెళ్ళడం ఏంటి అని అంటే, అన్నయ్య లేదు ఇట్లా తిరుపతికి వెళ్తున్నాము, సడన్గా అయిపోయింది ఏమనుకోకు అని. ఇంకా లాస్ట్కి అయితే మా చెల్లెబి ఇంటికి వచ్చింది. సో ఈమె లాస్ట్ దూరం బంధువు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అంటే స్కూల్ అంటే మేము అందరం ఒకే దగ్గర ఉండడం వల్ల చెల్లమ్మ అని నాకు నేను ఎవరినైనా ఎక్కువగా కనెక్ట్ అయితే చెల్లమ్మ అని మనస్ఫూర్తిగా అంటాను భయ్య. ఇంకే ఆలోచన లేదు. చెల్లె అంటే చెల్లెనే, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్న పేరు ఏం పేరు ఉందమ్మా? మీ ఆయన పేరు గోవింద కదా. ఆ యాక్టివా బండి మీద రయ్య 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 తిరుగుతాడు. అడుగుదాం అనుకున్నా నువ్వు అడుగుదాం అనుకున్నా కానీ అంత మాట్లాడాడు. సూమ్సామ్ ఉంటాడు. అది కథ. ఈరోజు మా చెల్లె వచ్చింది మా ఇంటికి. అది ఇప్పుడు మా అమ్మ నాన్న అందరికి ఇచ్చిన తర్వాత మా అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మా అత్తమ్మ అక్కడే ఉన్న పార్కులో అయితే వర్క్ చేస్తుంది. సో కొద్దిగా వీడియో ఫన్నీగా ఉంటుందని తీశాను. సో దాని తర్వాత వరలక్ష్మి వాళ్ళ బాబాయ్తో ఏం చేసింది అంటే, మా బాబాయ్ ఎక్కడున్నాడు అని అడిగింది. సో నేనేమన్నానంటే, బాబాయ్ మామ ఉండి జాబ్కి వెళ్ళి ఉండొచ్చు అంటే, లేదు అత్తమ్మ ఉండి ఆ మూలకు ఉన్నాడు, ఒకసారి కలిసి వస్తా అని సడన్గా వెనుకల నుంచి అయితే వాళ్ళ బాబాయ్ అంటే అలియాస్ నాకు మామ. సో ఆయన దగ్గరికి ఇలా వెళ్ళింది. సో ఆయన ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాడు. అయితే మా వరలక్ష్మి ఏం చేసింది, దగ్గరికి వెళ్ళింది మెల్లమెల్లగా వెళ్తూ. నేను బి ఏం సపోర్ట్ చేయలేదు. ఏంటంటే ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టము. సో దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే ఆయన చూసి చేలు పట్టుకొని బచ్చి అన్నాడు. నేను అది వండర్ అయినా, ఏంది మా అమ్మ విచిత్రంగా నువ్వు అంత ఈజీగా ఎట్లా పట్టుకున్నావు అంటే, మా దగ్గర పుట్టిన పెరిగిన అమ్మాయి కదా, అల్లుడు రవి అంటాడు, అల్లుడు అన్నాడు, రవి అంటాడు. సో అది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా అయితే నేను బి నడుచుకుంటూ మామ దగ్గరికి అయితే వెళ్తూ ఆల్రెడీ మాట్లాడినా. సో ఇది కొంచెం వీడియో అనేది అక్కడక్కడ మ్యూజిక్ రావడం వల్ల ఏమనుకోకండి. సో దాని తర్వాత అయితే మా అత్తమ్మ అయితే ఛాయ్ తీసుకొని వచ్చింది. అవన్నా ఎప్పుడు నువ్వు ఛాయ్లు ఇవేనా తాగేది అని అనుకోవచ్చు. కానీ మనము వాళ్ళ డ్యూటీ ఎక్కడైనా చేస్తే వాళ్ళకి ఇబ్బంది పడకోకుండా మనము ఏదో ఒకటి వద్దు అన్నా కానీ వాళ్ళ తాపత్రయం ఏదో ఒకటి తింటారు కదా అని ఒక చిన్న ఆశతో అయితే మనకైతే ఛాయ్ అయితే తెచ్చిర్రు. సో వాళ్ళ ఆశను బి మనం వద్దు కాదు అనుకోకుండా ఛాయ్తో అయితే ముగింపు చేసినాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా విషయాలు ఏంటి అంటే, మా మామ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైందంటే, మా మామ సడన్గా కాలు మొక్కనికి వచ్చిండు. నేనన్నా ఎందుకు మొక్కుతున్నావు, దేనికి కారణం ఏంటి అని నేను అడిగితే, లేదయ్యా నీ తిరుపతికి వెళ్తే ఎవరున్నా కానీ కాలు అయితే మొక్కుతాను, అది వాస్తవంగా నిజం. అది నాకు కాలు మొక్కడం అంటే ప్రతి ఒక్కరు కాశీకి పోయినా వాళ్ళ కాలు అయితే మొక్కుతాను అంటే, మా వరలక్ష్మి కాలు మొక్కు, నా కాలు ఎవ్వరు మొక్కనికే లేదు, నేను మొక్కించుకోనయ్యా, ఎందుకంటే నాకు నచ్చదు. తర్వాత బయటికి వచ్చాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మా వరలక్ష్మి ఎప్పుడూ ఇంటికేనా, మాది జిలేబీ సిటీ కాలేజ్ దగ్గర జిలేబీ బాగుంటుంది, ఇంకా అది బన్ను దూద్ పేడ అని బాగుంటుంది అంటే, సరేలే నీకోసం బంగారం ఎందుకు కాదనాలని ఖచ్చితంగా. ఇప్పుడు వరలక్ష్మికి మనము నచ్చింది తినిపిస్తూ నచ్చింది మన కోసం ఆమె ఇంటికాడ ఎంత పని చేస్తుంది. సో ఆమె కోసం మనం ఇంత పని చేయకపోతే టైం ఉన్నప్పుడల్లా వాళ్ళని ఆనంద పెడితేనే కదా మనం చూసుకునేది. నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంటికి వచ్చేసి మమ్మీ ఈరోజు ఎట్లుంది బేట ఆరోగ్యం?
మంచిగా దర్శనం అయిపోయింది, ఇంటికి వచ్చినాం. ఈ రోజుతో నిన్న మొత్తం రెస్ట్. ఏడా నాకు పని అయింది, రెస్ట్ అయింది. ఈ రోజు ఇక ప్రసాదం అంతా పొద్దున్న నుంచి పనిచేసినాము, ఫినిష్ అయిపోయింది ఆ దేవుని దర్శనం. కానీ 3 o'clock ఇది ఫస్ట్ టైం నా లైఫ్ లా సుప్రభాత 3 o'clock సుప్రభాత దర్శనం. ఇంకొకటి జరిగింది మమ్మీ, సింక్ పనిచేస్తా కానీ ఇంకొకటి జరిగింది మమ్మీ, బాగా గుర్తు చేసుకో. ఇంకొకటి జరిగింది, బాగా గుర్తు చేసుకో. మనకి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి ఏదైతే పెట్టిర్రో అది స్వామివారికి వాళ్ళు చేసిన ప్రసాదం మాకు దొరికింది. ఇయర్ చాలా లక్ అనుకోవాలి. అయితే మాకైతే ఆ ప్రసాదము ఏమైందంటే మేము ఎర్లీ మార్నింగ్ కదా 5 o'clock 5:30 బయటకి ఇట్లా వచ్చినాము. వచ్చి ఇంకా అన్న వాళ్ళు లడ్లు తెస్తా కూర్చోండి అంటే సరే అని కూర్చున్నాము. ఒక పంతులు పూజ కాగానే ఆయన వేరే పంతులకి ఇస్తుండ్రు ప్రసాదం. మేము లడ్డు ఇస్తుండ్రేమో ప్రసాదం తెచ్చుకుందామని నేను మాకు ట్రైన్లో ఒక్కొక్క పరిచయం అయిన ఉండే ఆ అక్క ఇద్దరం సరే అని పోయినాము. పోయే వరకు ఇట్లా మేము అన్నాము ప్రసాదం అందరికి ఇస్తుండ్రేమో అని. ఆయన మాకు కూడా ఇచ్చిండు. మా పంటలకు అద్దుకొని తిని ఆయన పెట్టిన ప్రసాదం దొరకడం మా అదృష్టం. అందరికి నార్మల్గా లడ్డు అట్లనే వస్తుంది కదా, కానీ మాకు ఆయనకి ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ చేసి ఆయనకి ఎక్కించిన ప్రసాదం మాకు దొరికింది, నైవేద్యం. ఇక అదే మేము ఇక వీళ్ళని పిలిచినాము, అన్న వాళ్ళకి పిలిచి వీళ్ళకి ఒక్క ఆయనకు దొరికింది, అన్న వాళ్ళకైతే మిస్ అయిపోయారు. నా అదృష్టమే అనుకోవాలి అది. మేమైతే అబ్బా ఈసారి అయితే నిజంగా తెలియని కొన్ని విషయాలు తెలిసినాయి మాకు తిరుపతిలో. మేము ఎప్పుడైతే నార్మల్గా తిరుపతికి పోయి రూమ్లోనే స్టే చేసి అక్కడే స్నానం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి పోతుండే. కానీ ఈ ఇయర్ మేము ఎప్పుడూ నైట్ టైంలో అట్లా పోతుండే, మార్నింగ్ దర్శనం అవుతుండే కదా. పుష్కరిణి ఉంటుంది కదా, అది గేట్లు ఎప్పుడు ఒక సైడు తాళం వేసి ఉంటుండే. మేమేమనుకుంటుండే అలో లేదేమో స్నానం చేయనికే అని అంటుండే. అయితే మా వెంబడి వచ్చిన మా ట్రైన్లో పరిచయమైన అక్క అన్న వాళ్ళు ఎందుకు అలా ఉండదు, మేము ఎవ్రీ ఇయర్ వచ్చి స్నానం చేస్తామంటే అవునా ఎక్కడ అంటే ఇక అన్న వాళ్ళు చూపించారు. మాకు అర్థమైంది, ఓహో అంటే వేరే సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి అయితే క్లోజ్ ఉంటుంది. మేము ఎప్పుడు లడ్డూలు ఇచ్చే ప్రసాదం నుంచి డోర్ ఓపెన్ ఉంటుంది. అది మేము ఎప్పుడు పోయినా వన్ సైడ్ నుంచి అట్లా పోతాం కాబట్టి ఎప్పుడు తాళం ఉందా అనుకున్నా. ఇంకో రూట్ చూపించుండే, అక్కడ నుంచి తెలిసింది. ఈ ఇయర్ అయితే ఇక పుష్కరిలో స్నానం చేసి ఫస్ట్ టైం అన్నమాట ఇది, స్నానం చేసుకొని అక్కడైతే పుష్కరిలో స్నానం చేసే ముందు స్నానం చేసుకున్న తర్వాత మనం ఒకటి చేసినాం, అది ఖచ్చితంగా చాలా మంది చేస్తలేరు కానీ అది నిజం, ఇజ్ ఎ ట్రూ. కుంకుమ అదే ఇచ్చి ఒక టెంకాయ కొట్టాలి. ఎక్కడికైనా నేను ఎప్పుడు మనము విజయవాడకి వెళ్ళినా అట్లనే చేస్తాము, శ్రీశైలం వెళ్ళినా అట్లనే చేస్తాం. కానీ ఇక్కడ అయితే మరి ఎందుకు అట్లా అయితే చేస్తారో లేరో తెలియదు, కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళినా చేస్తామని అయితే ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇచ్చి దర్శనం అయితే మంచిగా ప్రశాంతంగా లేట్ అయినా సరే కానీ. లాకర్ దగ్గర ఒక విషయం జరిగింది మమ్మీ. ఏంది? మనము ఎప్పుడు తిననికే వెంకమాంబ ఆడ అన్నపూర్ణ అన్నం తిన్నికే పోతాం కదా, కానీ ఈసారి మనకి అక్క వాళ్ళు చూపించడం వల్ల అక్కడ ఎక్కడెక్కడైతే ఉంటుందో దాంట్లోనే కొంచెం ప్రసాదం అన్నప్రసాదం దొరుకుతుంది నైట్కి బి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తిరుపతిలో కొంతమంది అయితే గొప్పోళ్ళు తినరు. అవును, మ్యాక్సిమం హోటల్లో టిఫిన్లు అవి తింటారు. కానీ మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మేమైతే బయట తిండి ఫుడ్ ఏదో చాయ్ బయట తాగుతాం కానీ బయట ఫుడ్ అస్సలు తినము. మార్నింగ్ పొద్దున 9-9:30కి టిఫిన్ ఆడికే పోయి తినేస్తాం, 1:30 ఉప్మా, మళ్ళీ లంచ్ ఆన్నే చేస్తాం, నైట్ డిన్నర్ కూడా ఆన్నే చేసి వచ్చి అనుకుంటాం. మేము ఎప్పుడు
బయట అయితే అస్సలు తినం మేము. లేట్ అయినా పర్వాలేదు. మాకు అక్కడ మేము స్టే చేసిన రూమ్ లో మాకు దొరకకుండా సరే ఫ్రీ బస్ కదా, ఫ్రీ బస్ ఎక్కి వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర ఆడిపోయి కూడా తినొస్తాం మేము. కానీ పప్పు అన్నము అది తింటుంటే ఎంత తిన్నా కానీ తక్కువ అనిపిస్తుంది మమ్మీ. మనం ఇంట్లో అయితే నార్మల్ గా గిద్దే తింటాం అబ్బా, ఏదో తిని ఊకుంటాం. కానీ ఆడ తెలుసా నేను ఫస్ట్ ఏం చేస్తా, పప్పు అన్నం మిక్సీ చేసి వేడి వేడిగా తింటూ ఉంటే అబ్బా గుడిపోతుంది ఆమె. అట్లా వాళ్ళు లాస్ట్ ఎండింగ్ పోయి ఇక్కడ వచ్చే వరకు మళ్ళీ పెరగన్నం అట్లా తినేసిన. నువ్వు పెరగన్నం దగ్గర కొంచెం మిలగెట్టినావు కదా, లేదు తినాలే మంచిది కాదు మళ్ళీ గోవింద్ వారు తిడతాడు, గోవిందులు అట్లానా మళ్ళీ ఫైన్ పడుతుంది అంటే ఏం చేసింది తెలుసా, లొప్ప 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 తిన్నది. తిన్న తర్వాత తిండికి అయితే తిరుపతిలో అస్సలు ఉండదు అది. అక్కడ ప్రసాదం ఆయన ప్రసాదం దొరకడమే మన అదృష్టం. కానీ కొంతమంది అయితే తినరు, గొప్పలు మేము తింటామా పోస్ట్ చేస్తారు. కానీ మేమైతే ఏం లేదు, ఉన్న వాస్తవం మేమైతే ఇంకా మంచి మంచి ప్లేసెస్, ఇంకా రానున్న వీడియోల్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్ మీకోసము తక్కువ బడ్జెట్లో రానున్న కొన్ని వీడియోస్ అయితే మీకోసమే కాకుండా మేము బి తిరగాలని డిసైడ్ అయినాం. చెప్పాలి మేము అసలు తిరుపతికి వెళ్ళి వచ్చినాక మాకు 10K అవుతుందని నేను అన్నా. ఈయన అన్నాడు ఏం లేదు పోకముందే అవుతుంది అని అనుకున్నాము. సరే చూద్దాంలే అని అనుకున్నాం. మేము 10K మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. కానీ మేము 10K సాటర్డే నైట్ మధ్యాహ్నమో అయ్యింది. మేము సండే రోజు అస్సలు మేము నెక్స్ట్ ఇవాళ 29కి తిరుపతికి వెళ్దామని ప్లాన్ ఉండే. కానీ ఎందుకో అనిపించింది ఏమొద్దు, మేము సండే మార్నింగే మాట్లాడుకున్నాం. నేనే చెప్పిన పోదామే తిరుపతికి, మళ్ళీ శివరాత్రి కూడా ఉంది కదా, ఏమో నాకైతే అనిపిస్తుంది ఇప్పుడే. అంటే నువ్వు 29కి అన్నావు కదా అంటే ఏమొద్దు లేదు పోదాం నడువు అనగానే నేను పోయి టికెట్స్ తెచ్చిండు. మార్నింగ్ మాట్లాడుకున్నాం, మధ్యాహ్నం రెడీ, నైట్ ట్రైన్ ఎక్కేసినాం మేము సండే. ఆయన మనం అనుకుంటాం ఎప్పుడు పోతామో అని అనుకుంటాం. కానీ ఆయన మనం రప్పించుకుంటే ఎంతసేపు, ½ an hour పని కాదని నాకు మొన్ననే అర్థమైంది. అది ఓకే ఫ్రెండ్స్, ఎంతైనా దయ ఉండాలి. ఇంకా తొందరలో మేము 10K మేము 1K సెలబ్రేట్ చేసినంత అయితే 10K వచ్చినా సెలబ్రేట్ చేయలేదు. మీకోసం మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం 11K వెయిట్ చేస్తున్నాం. దగ్గరికి వచ్చినాం 11Kకి. 11K అయితే ఫుల్ ధూమ్ధామ్ ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటున్నాను. మీరందరు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇదే మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మేము కూడా కొత్త కొత్త ప్లేస్లు మీకు చూపిస్తాం ఇప్పటి నుంచి. మేమైతే అనుకున్నాం బాబా మీరు ఏమైనా అనుకోండి, కొంతమంది అందరు చూస్తారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మేము కొత్త కొత్త ప్లేస్లు తిరిగి మీకు మంచి వీడియోస్ పెడతాము. నన్ను ఎందుకో షార్ట్ వీడియోలు అయితే చేయనిస్తలేడు, ఎందుకో ఇక ఆయనకే తెలవాలి. షార్ట్ వీడియో చేద్దాం, కామెడీ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అందరు నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే అందరు ఏమనుకుంటున్నారు అంటే ఏమైంది వరలక్ష్మి వీడియోలకి వస్తలేదు, షార్ట్ వీడియో చేస్తలేదు, ఫీవర్ వచ్చినప్పటి నుంచి అనుకుంటుండొచ్చు. ఇక తిరుపతి ఇక చేసినాం కదా, అట్లా టైర్డ్ అయిపోయింది, మళ్ళీ ఫీవర్ కూడా వచ్చింది, అట్లా అని రాలేను, చేస్తాను షార్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వరలక్ష్మితో మాట్లాడేవి. మా వీడియో నచ్చితే